నారద మహర్షి. నారదుడు మొదట గంధర్వుడిగా పుట్టాడు. ఒకసారి దేవతల సభలో పాట తప్పుగా పాడిన కారణంగా శాపం వచ్చి భూమిపై మునిగా జన్మించాడు. చిన్న వయసులోనే ఋషుల సేవ చేసి విష్ణు భక్తి పెంచుకున్నాడు. తల్లి మరణం తర్వాత నారదుడు పూర్తిగా పరమాత్మలో లీలమయ్యాడు. ఈ భక్తి చూసిన విష్ణువు ప్రత్యక్షమై తర్వాత జన్మలో నీవు దేవర్షి నారదుడు అవుతావని ఆశీర్వదించాడు. తరువాత బ్రహ్మ మనసులో పుట్టి దేవతల మధ్య ప్రసిద్ధి పొందిన దేవర్షిగా అవతరించాడు. ఎల్లప్పుడూ నారాయణ నారాయణ అని జపిస్తూ వీణ వాయిస్తూ లోకాల మధ్య భక్తిని విస్తరించాడు. ధ్రువుడు, ప్రహ్లాదు, వాల్మీకి వంటి భక్తులను ప్రేరేపించి కలహాలు జరిగినా అది లోకమంగళానికి దారితీశాయి. నారద బోధనం కులం, వర్ణం, స్థితి ముఖ్యమేమి కాదు. నిజమైన భక్తి ఎవరినైనా మోక్షాన్ని తీసుకెళ్తుంది. కష్టాలు, భగవన్నామం, సంగీతం, యోగం ఆయన జీవితం. భక్తి, సేవ